80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెరైటీగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ రిసార్ట్స్ వద్ద పచ్చని పొలాల మధ్య జాతీయ జెండాలను ఏర్పాటు చేసి ఎగురవేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గతంలో జాతీయ జెండా ఎగిరేయాలంటే భయంగా ఎగిరేసేవారని, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రతి సంవత్సరం హర్ ఘర్ తిరంగా నినాదాలతో నిర్భయంగా జాతీయ జెండాలను ఎగురవేస్తున్నట్లు తెలిపారు. దేశంలో సమగ్రత, దేశభక్తి భావాలను పెంపొందించుకోవడానికి కుహన పార్టీలను నమ్మకుండా బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయతావాదం, జాతీయ భావన ఈ రెండు కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏదైతున్నదో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మనకు. అంటే ఒకనాడు ఒక జాతీయ జెండా ఎగరేయాలంటే అనేకమైన ఆంక్షలు. మరి దాదాపు 75 సెలబ్రేషన్స్ తర్వాత పూర్తి స్థాయి అవకాశాన్ని ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా మనకి ఇచ్చింది. లిబరల్గా ఏ వ్యక్తి అయినా ఇంటి మీద జెండా ఎగరేసుకోవచ్చు అనేది. అంతకుముందు నిబంధనలు చాలా కఠినతరం కూడా అవన్నీ కూడా పోయినాయి. మరి ఈరోజు కూడా వేములవాడలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 80 జెండాలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు కూడా పతాకావిష్కరణ చేయడం జరిగింది. జాతీయవాదం కోసం, దేశ భద్రత విషయంలో రాజీ లేని పోరాటం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వానికి మద్దతు చేయాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, దాదాపు ఎక్కడో ఉన్న స్థానాన్ని 3వ స్థానానికి పట్టుకొచ్చిండ్రు. వికసిత్ భారత్ ఏదైతే ధ్యేయంగానైతే పనిచేస్తూ ఉన్నామో 2047 వరకు కూడా ఈ దేశాన్ని నెంబర్ 1 స్థానం తీసుకుపోదలుచుకున్నాం. కేవలం ఆయన ఒక్కరి కృషి కాదు, మనందరి సపోర్టు, మన మద్దతు ఉంటేనే మనందరం మద్దతు చేసినా సాధ్యమవుతుంది కనుక